వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఏపీ ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. మనం నిన్నటి వరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1కి సంబంధించిన అంశము, దానిలో ఉన్న ఉపసూచికలు ఏంటి ఉన్నాయి, దానిలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ విలువ ఏ విధంగా ఉంది, భారతదేశంలో అత్యుత్తమ స్కోర్ కనబరిచిన రాష్ట్రం ఏంటిది, ఇట్లా ప్రతి గోల్కి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడినాం. ఈరోజు క్లాస్లో మొత్తంగా ఉన్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 17 గోల్స్లో 16 గోల్స్కి మనము ఎస్డిజి ఇండెక్స్ 2023-24లో ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఎంత స్కోర్ ఉంది, ఎస్డిజి ఇండెక్స్ ప్రకారం గోల్ 1కి స్కోర్ ఎంత, ఎస్డిజి ఇండెక్స్ ప్రకారం గోల్ 2కి స్కోర్ ఎంత, ర్యాంక్ ఎంత, ఇట్లా 17 గోల్స్కి సంబంధించిన అంశాల్లో 16 గోల్స్కి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది కదా. అందులో ఒక్కొక్క గోల్కి ఎంత స్కోర్ ఉంది, ఎంత ర్యాంకింగ్ ఉంది. దానితో పాటు ఏం చేయాలి అంటే 2020-21 ఎస్డిజి ఇండెక్స్తో పోలిస్తే 2023-24 ఎస్డిజి ఇండెక్స్ ప్రకారం చూస్తే గోల్ 1 మెరుగైన పనితీరు సాధించిందా, గోల్ 2 మెరుగైన పనితీరు సాధించిందా, గోల్ 3 మెరుగైన పనితీరు సాధించిందా, ఇట్లా ప్రతి గోల్ అనేది ఎస్డిజి ఇండెక్స్ 2020-21తో పోలిస్తే 2023-24కి వచ్చేసరికి ఎలాంటి ఫలితాలను సాధించింది, ఆ అంశాలను కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఎస్డిజి ఇండెక్స్ ఎండ్ పావర్టీ. ఎస్డిజి ఇండెక్స్ ఎండ్ పావర్టీ ఎంత ఉంది 2020-21లో. ఎందుకు ఇప్పుడు ఈ అంశాలన్నీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి జస్ట్ స్కోర్ మాత్రమే చూస్తాము, కంపేర్ చేస్తాము, మెరుగైన ఫలితమా కాదా ఆ అంశాలు మాత్రమే చూడడం జరుగుతుంది. ఎస్డిజి ఇండెక్స్లో ఎండ్ పావర్టీ ఏంటిది, ఇక్కడ స్కోర్ 81 స్కోర్ ఉంది. ఇక్కడ ఎస్డిజి ఇండెక్స్ 2020-21 ప్రకారం గోల్ 1 ఎండ్ పావర్టీ అనేది 81 స్కోర్ ఉంటే ర్యాంక్ ఎంత, 5వ ర్యాంక్ ఉంది. ర్యాంక్ 5వ ర్యాంక్ ఉన్నది కాబట్టి ఇది ఎస్డిజి ఇండెక్స్ 2023-24లో ఎలాంటి స్కోర్ కనబరిచింది, స్కోర్ ఎంత ఇక్కడ 86, ర్యాంక్ ఎంత 3వ ర్యాంకు, మెరుగైన పనితీరు సాధించింది. ఏది ఎస్డిజి గోల్ 1 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 ఎండ్ పావర్టీ అనేది ఎస్డిజి ఇండెక్స్ 2020-21తో పోలిస్తే ఎస్డిజి ఇండెక్స్ 2023-24కి వచ్చేసరికి మెరుగైన ఫలితాన్ని సాధించింది. ఎందుకు ఇక్కడ 5th ర్యాంక్ నుంచి 3rd ర్యాంకుకు ముందుకు రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ ఎండ్ హంగర్. ఎండ్ హంగర్ గోల్ 2 ఏంది ఎండ్ హంగర్. ఎండ్ హంగర్కి సంబంధించిన స్కోర్ ఎంత 52, ర్యాంక్ ఎంత 14. ఏదే అంచనా ప్రకారము ఎస్డిజి ఇండెక్స్ 2020-21 ప్రకారం స్కోర్ 52 అయితే ర్యాంక్ 14. అదేవిధంగా ఎస్డిజి ఇండెక్స్ 2023-24 ప్రకారం ఎంత స్కోర్ 67, ర్యాంక్ ఎంత 10. 14 ర్యాంక్ నుంచి ఇక్కడ 10 ర్యాంకుకి వచ్చింది అంటే గోల్ 2 కూడా మెరుగైన ఫలితాన్ని సాధించింది. నెక్స్ట్ ఏంటిది గోల్ 3 గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్కి సంబంధించి ఎస్డిజి ఇండెక్స్ 2020-21లో స్కోర్ ఎంత 77 స్కోరు, ర్యాంక్ ఎంత 7th ర్యాంకు. అదే ఎస్డిజి ఇండెక్స్ 2023-24 ప్రకారం చూస్తే గోల్ 3 గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్కి సంబంధించిన స్కోర్ ఎంత 78. స్కోర్ ప్రకారము మెరుగైన పనితీరు ఉంది, కానీ ర్యాంకుకి వచ్చేసరికి 11 ర్యాంకుకు పడిపోయింది. స్కోర్ ఏమో 1 స్కోర్ పెరిగింది, 77 నుంచి 78కి పెరిగింది. ర్యాంకు ప్రకారము చూస్తే మెరుగైన ఫలితం సాధించలేదు. ఏంటిది గోల్ 3, ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంత ఉంది స్కోర్ ఇక్కడ ఎస్డిజి ఇండెక్స్ 2020-21 ప్రకారము 50 స్కోర్ ఉంది, ర్యాంక్ ప్రకారం 19. అదే ఎస్డిజి ఇండెక్స్ 2023-24 ప్రకారం స్కోర్ ఎంత 52, ర్యాంక్ ప్రకారం 1. 19 నుంచి ఒక ర్యాంక్ ఏమైంది పడిపోయింది. ఎస్డిజి గోల్ 4 క్వాలిటీ ఎడ్యుకేషన్ యొక్క ర్యాంక్ 19 నుంచి 20కి పడిపోవడం జరిగింది. నెక్స్ట్ జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీ గోల్ 5 జెండర్ ఈక్వాలిటీ ఎస్డిజి ఇండెక్స్ 2020-21 ప్రకారం స్కోర్ ఎంత 58 స్కోరు, ర్యాంక్ ఎంత ఇక్కడ 5th ర్యాంకు. అదే ఎస్డిజి ఇండెక్స్ 2023-24లో గోల్ 5కి సంబంధించిన స్కోర్ ఎంత, జెండర్ ఈక్వాలిటీ స్కోర్ ఎంత 51, ర్యాంక్ ఎంత 14. గోల్ 3 కానీ గోల్ 4 కానీ గోల్ 5 కానీ ఎస్డిజి ఇండెక్స్ 2020-21తో పోలిస్తే ర్యాంకింగ్లు ఏమైనా ఇక్కడ ర్యాంకులు పడిపోయినాయి, మెరుగైన ఫలితాన్ని సాధించలేదు, ర్యాంకులు పెరిగిపోయినాయి. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ గోల్ 6 క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్. ఈ అంశాలు చూసుకుంటే స్కోర్ ఎంత 92 స్కోరు, ర్యాంకు ప్రకారం 4th ర్యాంకు. అదే ఎస్డిజి ఇండెక్స్ 2023-24లో స్కోర్ ఎంత 91 స్కోర్, ర్యాంక్ ప్రకారం 11. ఇక్కడ కూడా ర్యాంక్ ఏమైంది పడిపోయింది, స్కోర్ 1 స్కోర్ పడిపోయింది, కానీ ర్యాంక్ ప్రకారం 7 ర్యాంకులు పడిపోయింది. ఏంటిది ఎస్డిజి గోల్ 6 క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్.
నెక్స్ట్ గోల్ 7 అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీకి సంబంధించి ఎస్డిజి ఇండెక్స్ 2020-21లో స్కోర్ 100 ఉంది, ర్యాంక్ 1. 23-24లో స్కోర్ 100 ఉంది, ర్యాంక్ 1 ఉంది. ఇది ఈక్వల్ అంటే స్థిరంగా 2020-21లో ఏదైతే ర్యాంక్ కనబరిచిందో 23-24 ఎస్డిజి ఇండెక్స్ ప్రకారం కూడా గోల్ 7 అదే ర్యాంకును మొదటి స్థానాన్ని కనబరిచింది కాబట్టి స్థిరమైన ర్యాంకును కనబరిచింది. నెక్స్ట్ గోల్ 8 డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ చూస్తే ఎస్డిజి ఇండెక్స్ 2020-21 ప్రకారం స్కోర్ ఎంత? 67 స్కోరు, ర్యాంక్ ఎంత? ఇక్కడ 6th ర్యాంక్ వచ్చింది. ఇక్కడ ఎస్డిజి ఇండెక్స్ 2023-24 ప్రకారం స్కోర్ ఎంత? 69, ర్యాంకు 16. అంటే మెరుగైన ర్యాంకును సాధించలేదు గోల్ 8 కూడా. మెరుగైన ర్యాంకును సాధించిన ఇంతవరకు మనం చూసిన గోల్స్లో ఏంటివి? ఎండ్ పావర్టీ అండ్ హంగర్. ఈ రెండే మెరుగైన ర్యాంకును సాధించడం జరిగింది. ఎట్లా? 5th ర్యాంక్ నుంచి 3rd ర్యాంక్కి, 14th ర్యాంక్ నుంచి 10th ర్యాంక్కి. గోల్ 1, గోల్ 2 మిగతావన్నీ కూడా ఎస్డిజి ఇండెక్స్ 2020-21తో పోలిస్తే 2023-24 ఎస్డిజి ఇండెక్స్కి వచ్చేసరికి 3 గోల్ అయినా, 4 గోల్ అయినా, ఎస్డిజి 5 గోల్ అయినా, ఎస్డిజి 6 గోల్ అయినా, ఎస్డిజి 7 గోల్ అయినా, ఎస్డిజి 8 గోల్ అయినా ర్యాంకుల ప్రకారం పడిపోయింది. నెక్స్ట్ గోల్ 9 ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ సంబంధించిన అంశాలు చూస్తే స్కోర్ ఎంత? ఎస్డిజి ఇండెక్స్ 2020-21 ప్రకారం 52, ర్యాంక్ ఎంత? 13. ఎస్డిజి ఇండెక్స్ 2023-24కి వచ్చేసరికి గోల్ 9కి సంబంధించిన స్కోర్ ఎంత? 49 స్కోరు, ర్యాంక్ 21. గోల్ 9కి సంబంధించిన ర్యాంక్ కూడా ఇక్కడ ఏమైంది? పడిపోయింది. ఎస్డిజి ఇండెక్స్ 2020-21తో పోలిస్తే 23-24కి వచ్చేసరికి ఏమైంది? ర్యాంక్ కూడా పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ అంశం ఏంటిది? గోల్ 10. గోల్ 10 ఏమిచ్చారు ఇక్కడ? రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. గోల్ 10కి సంబంధించిన అంశాలు రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. మనం ప్రతి గోల్కి సంబంధించిన అంశము, దానిలో ఉన్న సూచికలు, ఉపసూచికలు ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్ యొక్క విలువ ఏ విధంగా ఉంది, భారతదేశ రాష్ట్రాలలో అత్యుత్తమ స్కోర్ కనబరిచిన రాష్ట్రాలు ప్రతి గోల్కి సంబంధించి మాట్లాడడం. ఇప్పుడు ఓవరాల్ గోల్స్కి సంబంధించి ఎస్డిజి ఇండెక్స్ ప్రకారం ర్యాంక్ ఎంత? ప్రతి గోల్కి ఒక ర్యాంక్ ఒకటి ఉంటుంది కదా, ఆ ర్యాంకులు మాట్లాడుతున్నాం. అవి అంశాలు చూడాలి. రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ ప్రకారం ఎస్డిజి ఇండెక్స్ 2020-21 ప్రకారం స్కోర్ ఎంత? 74, ర్యాంక్ ఎంత? ఇక్కడ 6వ ర్యాంక్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఎస్డిజి ఇండెక్స్ 2023-24 ప్రకారం ర్యాంక్ ఎంత? స్కోర్ ఎంత? 67, ర్యాంక్ ఎంత? 17. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10 రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ కూడా 2020-21 ఎస్డిజి ఇండెక్స్తో పోలిస్తే 2023-24 ఎస్డిజి ఇండెక్స్ వరకు వచ్చేసరికి స్కోరు తగ్గుదల నమోదైంది, ర్యాంక్ అనేది పెరుగుదల నమోదైంది. ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? ఎస్డిజి 11 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 11కి సంబంధించిన అంశం ఏంటిది? సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. ఈ అంశాలు చూసుకోవాలి. వీటిలో భాగంగా స్కోర్ ఎంత? ఎస్డిజి ఇండెక్స్ 2020-21 ప్రకారం స్కోర్ 78, ర్యాంక్ ఎంత? 11. ఎస్డిజి ఇండెక్స్ 2023-24 ప్రకారం స్కోర్ ఎంత? 85, ర్యాంక్ ఎంత? 9. ఎస్డిజి ఇండెక్స్ 2020-21తో పోలిస్తే 2023-24 ఎస్డిజి ఇండెక్స్కి వచ్చేసరికి గోల్ 11 సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఎంత? ర్యాంక్ 11 నుంచి 9కి మెరుగైన ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ గోల్ 12 రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. ఈ అంశం చూస్తే ఎస్డిజి ఇండెక్స్ 2020-21లో 84 స్కోర్ ఉంది, ర్యాంక్ 6th. ఎస్డిజి ఇండెక్స్ 2023-24లో గోల్ 12కి సంబంధించిన అంశం ఎంత? స్కోర్ ఎంత? 93, ర్యాంక్ 4. ఈ అంశం చూసుకోవాలి. మొత్తంగా మెరుగైన ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ అంశం కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఎస్డిజి గోల్ 13 క్లైమేట్ యాక్షన్కి సంబంధించి ఎస్డిజి ఇండెక్స్ 2020-21 ప్రకారం స్కోర్ ఎంత? 63 స్కోరు, ర్యాంక్ ఎంత? 7. ఎస్డిజి ఇండెక్స్ 2023-24కి వచ్చేసరికి స్కోర్ 70, ర్యాంక్ 12. ఏమైంది ఇక్కడ? ర్యాంకు పెరుగుదల నమోదైంది, అంటే పడిపోయింది, మెరుగైన పనితీరు సాధించలేదు. ఇది క్లైమేట్ యాక్షన్కి సంబంధించి. నెక్స్ట్ లైఫ్ ఇన్ వాటర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14 లైఫ్ ఇన్ వాటర్లో స్కోర్ ఎంత నమోదైంది? 79 స్కోర్కి నమోదైంది. 79 స్కోర్కి నమోదైతే
ర్యాంక్ ఎంత 2 ర్యాంకుకి నమోదైంది. అదేవిధంగా 23-24 ఎస్డిజి ఇండెక్స్ ప్రకారం ర్యాంక్ ఎంత? సెకండ్ ర్యాంక్, స్కోర్ 95. అంటే ర్యాంకు ప్రకారం స్థిరంగా నమోదైంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14 లైఫ్ ఇన్ వాటర్ 2020-21లో ర్యాంకు 2గా నమోదైంది, కానీ స్కోరు 79. ఇక్కడ 23-24లో ర్యాంక్ ఎంతకి నమోదైంది? 2. అంటే స్థిరమైన ర్యాంకు నమోదైంది. స్కోర్ పరంగా చూస్తే పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ లైఫ్ అండ్ ల్యాండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15కి సంబంధించి లైఫ్ అండ్ ల్యాండ్ ఇదెంత స్కోర్ ఎంత నమోదైంది? ఎస్డిజి ఇండెక్స్ 2020-21 ప్రకారం 69 స్కోరు, ర్యాంక్ ఏమో 9th ర్యాంక్ నమోదైంది. అదేవిధంగా ఎస్డిజి ఇండెక్స్ 2023-24లో స్కోర్ ఎంత? 77, ర్యాంక్ 14 నమోదైంది. ఇక్కడ స్కోర్ ఏమో 69, ర్యాంక్ 9, స్కోర్ ఏమో 77, ర్యాంక్ ఏమో 14. ఏ గోల్కి సంబంధించి మాట్లాడుతున్నాం? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15 లైఫ్ అండ్ ల్యాండ్. స్కోర్తో పోలిస్తే ఇక్కడ స్కోర్ పెరిగింది. 2021 స్కోర్తో పోలిస్తే 23-24లో స్కోర్ పెరిగింది. ర్యాంక్ ఏమో 9th ఉంటే ఇక్కడ ర్యాంక్ ఏమో 14. ర్యాంకు పరంగా పెరుగుదల నమోదైంది అంటే మెరుగైన పనితీరు సాధించలేదని అర్థం. నెక్స్ట్ పీస్ జస్టిస్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ అది స్కోర్ ఎంత? 77 స్కోరు. ఎస్డిజి ఇండెక్స్ 2020-21 ప్రకారం ర్యాంక్ ఎంత? 9. మనం ఎస్డిజి ఇండెక్స్ 2023-24కి వచ్చేసరికి స్కోర్ 79, ర్యాంక్ 12గా నమోదైంది. నెక్స్ట్ ఏంటి? కాంపోజిట్ ఎస్డిడి మిశ్రమ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి సంబంధించిన అంశంలో స్కోర్ ఎంత నమోదైంది? 72 స్కోర్ నమోదైంది. కాంపోజిట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి సంబంధించి మిశ్రమ సూచీలో స్కోర్ ఎంతకు నమోదైంది? 72, ర్యాంక్ ఎంత? 4 ర్యాంక్ వచ్చింది. మొత్తంగా 23-24లో కూడా కాంపోజిట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి సంబంధించి మిశ్రమ సూచి అంటే అన్ని గోల్స్కి సంబంధించిన ఒక సూచి ఉంటుంది కదా, ఇండెక్స్. 16 గోల్స్కి సంబంధించిన ర్యాంకింగ్ ఇచ్చినాం. ఈ 16 గోల్స్కి యావరేజ్గా కాంపోజిట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి అనే ఒక సూచి కూడా ఉంటుంది. ఆ స్కోర్ ఎంత? 72, ర్యాంక్ ఎంత? 4. ఇదైతే 2021 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ ప్రకారం. ఈ స్కోర్ ఏంటిది? 2023-24 ఎస్డిజి ఇండెక్స్ ప్రకారం స్కోర్ 74, ర్యాంక్ ఎంత? 9. మొత్తంగా కాంపోజిట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్కి సంబంధించి 2020-21లో ర్యాంక్ 4గా ఉంటే 23-24కి వచ్చేసరికి 9గా నమోదైంది. అంటే మెరుగైన పనితీరు మిశ్రమ సూచి ప్రకారం కూడా నమోదవడం లేదు. అయితే మొత్తంగా చూస్తే కాంపోజిట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ప్రకారం చూస్తే స్కోర్ 66 అయితే 23-24కి వచ్చేసరికి 71 అయింది. అంటే స్కోరు పెరుగుదల నమోదైంది ఓవరాల్గా ఇండియా ఎస్డిజి ఇండెక్స్ ప్రకారం చూస్తే. అయితే మొత్తంగా 17 గోల్స్లో మనకి 16 గోల్స్కి మనం ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో మెరుగైన పనితీరు సాధించిన గోల్స్ ఏంటేంటివి అని క్వశ్చన్లు వస్తే అంశాలు చూసుకోవాలి మనం. మొత్తంగా ఓవరాల్గా మంచి పనితీరు సాధించిన గోల్స్ ఒకసారి మనం చూస్తే గోల్ 11లో సస్టైనబుల్ సిటీస్ ర్యాంక్ 11 ఉంటే 2023-24కి వచ్చేసరికి ర్యాంక్ ఏమైంది? 9కి వచ్చింది. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ప్రొడక్షన్ గోల్ 12లో మెరుగైన ర్యాంక్ సాధించింది. 2021లో 6 ర్యాంక్ సాధించి 23-24కి వచ్చేసరికి 4th ర్యాంక్. అంటే మెరుగైన పనితీరు సాధించిన గోల్స్ ఏంటి? 11, 12, 13, 14, 15, 16లో ఏమైంది? 7th నుంచి 12thకి వచ్చింది. 14లో స్థిరమైన ర్యాంక్ సాధించింది. లైఫ్ ఇన్ వాటర్లో 2 ఇక్కడ సమానంగా ఉన్నాయి. నెక్స్ట్ 15లో మెరుగైన ర్యాంక్ రాలేదు. 19 ఏమో 2021లో 9th ర్యాంక్ ఉంటే 23-24కి వచ్చేసరికి 14th ర్యాంక్ అయింది. ఇది మెరుగైన పనితీరు సాధించలేదు. పీస్ జస్టిస్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే 16వ గోల్కి సంబంధించి నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ 9th ర్యాంక్ ఉంటే ఇక్కడ 12th ర్యాంక్ అయింది. ఇది కూడా మెరుగైన పనితీరు సాధించలేదు. దీనికి ముందున్న గోల్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7లో మనం 10 గోల్ వరకు చూసినాం కదా. ఇక్కడ దీనిలో మెరుగైన పనితీరు సాధించిన గోల్స్ ఏంటేంటివి అంశాలు చూస్తే గోల్ 1లో 5th ర్యాంక్ నుంచి 3rd ర్యాంక్కి రావడం జరిగింది. 2023 ఇండెక్స్కి వచ్చేసరికి 3rd ర్యాంక్, ఇది మెరుగైన పనితీరు సాధించింది. గోల్ 2 14th ర్యాంక్ నుంచి 10th ర్యాంక్ వచ్చింది. ఇది మెరుగైన ఫలితం సాధించింది. గోల్ 3 7th నుంచి 11thకి వచ్చింది. ఇది మెరుగైన ఫలితం కాదు. గోల్ 4 19th నుంచి 20కి వచ్చింది. ఇది మెరుగైన ర్యాంకు సాధించలేదు. జెండర్ ఈక్వాలిటీ 5 నుంచి 14కి వచ్చింది. ఇది మెరుగైన ర్యాంకు సాధించలేదు.
క్లీన్ అండ్ వాటర్ శానిటైజేషన్, క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్ 4 నుంచి 11కి వచ్చింది. ఇది మెరుగైన ర్యాంక్ సాధించలేదు. మనం 2021 ఎస్డిజి ఇండెక్స్తో పోలిస్తే 2023 ఎస్డిజి ఇండెక్స్లో ఒక్కొక్క గోల్ అనేది మెరుగైన పనితీరు సాధించిందా లేదా అంశాలు చూస్తున్నాము. 6th కూడా క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్ కూడా మెరుగైన పనితీరు సాధించలేదు. అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ చూస్తే ఫస్ట్ ర్యాంక్ స్థిరంగా ఉంది, ఇది కూడా మెరుగైన పనితీరే. నెక్స్ట్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ చూస్తే 6th ర్యాంక్ నుంచి 16 వచ్చింది, ఇది మెరుగైన పనితీరు సాధించలేదు ర్యాంకు. ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే 13 ర్యాంక్ ఉంది, ఇక్కడ 21 ర్యాంక్ ఉంది, ఇది కూడా మెరుగైన ర్యాంకు సాధించలేదు. ఈ అంశాలు చూసుకోవాలి. ఏ గోల్లో ర్యాంక్ అనేది మెరుగుదల నమోదైంది అంటే తగ్గుదల నమోదైతే మెరుగైన ర్యాంకు సాధించినట్టు, ర్యాంకు పెరుగుదల నమోదైతే ఎస్డిజి ఇండెక్స్ 2021తో పోలిస్తే 23-24లో మెరుగైన పనితీరు సాధించలేదని అంశం. 17 గోల్స్, 17లో 16 గోల్స్కి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ర్యాంకింగ్లో 2021తో పోలిస్తే 2023లో ఏ విధంగా ఉన్నాయి. అదేవిధంగా కాంపోజిట్ మిశ్రమ సూచి ప్రకారం ఎస్డిజి ఇండెక్స్ యొక్క స్కోర్ ఎంత, ర్యాంక్ ఎంత, 2021లో ఏ విధంగా ఉంది, 23-24లో ఏ విధంగా ఉంది, ఈ అంశాలన్నీ చూసుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.